హలో అండి ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు అనుకుంటున్నా. సో ఇవాళ మన స్పెషల్ ఎమీ కర్రీ వచ్చేసి సొరకాయ టొమాటో ఇన్ ఆర్ స్టైల్, డిఫరెంట్ స్టైల్ అనుకోండి. సో ఇలా ఒక్కసారి చేసి పెట్టండి, తినని వాళ్ళు కూడా కంపల్సరీ తింటారు. దానికి ఎగ్జాంపుల్ నేనేనండి. సో కమింగ్ టు ద పాయింట్, ఇక్కడ మనకు కావాల్సింది సొరకాయ, టొమాటోలు 2 మీడియం సైజ్వి, ఒక మీడియం సైజ్ ఆనియన్, 2 పచ్చిమిర్చి. సో యాజ్ యూజువల్ మీకు ఆల్రెడీ తెలుసు, ఉప్పు, కారం, పసుపు, రెడీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టుకోండి. అండ్ రెడీగా ఒక చిన్న సైజ్ చింతపండుని కూడా నానబెట్టి పెట్టుకోండి. సో కమింగ్ టు ది ప్రాసెస్, ఇవన్నీ ముందే కలిపేసి డైరెక్ట్ తీసుకెళ్ళి వాటర్ కొంచెం స్ప్రింకిల్ చేసి పొయ్యి మీద పెట్టండి. ఏమీ మిక్స్ చేయమాకండి. ఇవన్నీ వేసిన తర్వాత అస్సలు మిక్స్ చేయొద్దు. ఎందుకంటే వీటి యొక్క ఫ్లేవర్స్ దిగడం వల్ల వాటర్గా అవుతుంది. సో అలా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత ఫస్ట్ మధ్యలో వచ్చి అది అప్పుడు మిక్స్ చేసుకోండి కర్రీని. సో మిక్స్ చేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్స్ ఏవైతే దిగినాయో అవి మీకు ఇప్పుడు ఈవెన్గా పీస్కి పడతాయన్నమాట. బాగా ఇక్కడ ఇంకొక విషయం అండి, సొరకాయ బాగా మెత్తగా ఉడకాలి. అప్పుడే వాళ్ళు తినే వాళ్ళకి అది సొరకాయ కూర అని అర్థం కాదనమాట. సో ఇలా మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఈ చింతపండు రసం ఏదైతే ఉందో అది తీసి పెట్టుకొని అందులో పొయ్యాలన్నమాట, యాడ్ చేసుకోవాలి కర్రీలో. ఆ చింతపండు రసాన్ని యాడ్ చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర ఉంటుంది కదా ఇంట్లో, సో ఆ కొత్తిమీర తీసుకొని మీరు ఆ కొత్తిమీరని కూడా అందులో యాడ్ చేసుకోండి. వస్తుంది చూడండి. సో మనం వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొత్తిమీర కొంచెం తీసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసే ముందు ఒకసారి మళ్ళీ తిప్పండి, మిక్స్ చేయండి గరిటతో. మిక్స్ చేసిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తీసుకొని మూత పెట్టే ముందు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 1 టైం కొంచెం మిక్స్ చేసి డైరెక్ట్గా మూత పెట్టేసేయండి. ఆ మూత పెట్టిన తర్వాత మీరు మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ఉంచండి. ఎందుకంటే కొంచెం సొరకాయ ముక్కలు ఉడకడానికి చాలా టైం పట్టేది. ఒక రకంగా మనం వాటర్ కూడా ఇట్లా అందులో నుంచి వాటర్ దిగుతున్నాయి కాబట్టి అలా ఒకసారి హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి కొంచెం ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకొని తిప్పి పెట్టుకోండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని అలా పెట్టుకున్న తర్వాత సో ముక్క ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని పప్పు గుత్తితో బాగా పప్పుని ఎలా మెత్తగా మెదుపుతామో అలా మెదిపేసి డైరెక్ట్ పోపు వేయడమే. పోపు వేసే వీడియో మిస్ అయిందండి, సారీ ఫర్ దాట్. నార్మల్గా పోపులో ఆనియన్ వేసి మనం వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, దాని ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసి పోపు పెట్టేసేసి దాన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకోవడమే. అండ్ వెళ్ళే ముందు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇవ్వండి ప్లీజ్. కామెంట్ కూడా చేయండి. బాయ్.